విజయారెడ్డి వాళ్ళ పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి జనవరి 30 12 గంటల తర్వాత చర్లపల్లి దగ్గర ఉన్న రైల్ ట్రాక్ మీద నిలబడి ముగ్గురు హగ్ చేసుకొని అక్కడ వస్తున్న గూడ్స్ బండి కింద పడి చనిపోయారు. సో ఇది అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. దాదాపు 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఇది అందరినీ కలిచివేసింది. ఎందుకంటే వాళ్ళు ఇంటిలో నుంచి ఆమె 6 గంటలకు బయలుదేరింది. మొదట వెళ్ళి వాళ్ళ బాబుని హాస్టల్లో నుంచి తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళ పాపని హాస్టల్లో నుంచి తీసుకొచ్చింది. సో వాళ్ళ పాపని అంతకుముందే ఒక రోజు ముందే 29 వాళ్ళ పాపని వదిలిపెట్టింది. ఎందుకంటే 27 పాపని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించి మళ్ళీ 29 తీసుకెళ్ళి వదిలి మళ్ళీ 30 ఆ పాపని తీసుకొచ్చింది. సో ఇద్దరు కూడా పెద్ద పిల్లలు. పాపకి 18 ఇయర్స్, బాబుకి 17 ఇయర్స్. రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ కారు పార్క్ చేసి ఆ పార్కింగ్ స్లిప్ మీద ఆత్మహత్య లేఖ రాసింది. ఇలాగా నాకు బతుకు మీద ఆశ లేదు, బతుకు మీద కోరిక లేదు, బతకడానికి ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు, కానీ నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాను. సో అందుకని పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్తున్నాను. మా ఆత్మహత్యకి ఎవరో కారణం కాదు అనేది తల్లికి రాసిన, అమ్మ నన్ను క్షమించు అని తల్లికి రాసిన లేఖ పోలీసులకు దొరికింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు ముగ్గురు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. వాటర్ బాటిల్ ఆమె పెట్టుకొని ఉంది. ముగ్గురు తిరిగి నైట్ ఫుల్గా నైట్ అయినాక ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం అక్కడ నిలబడి చనిపోయారు. ఆ లోకోమోటివ్ ట్రైన్ డ్రైవర్ చెప్పింది కూడా, నేను ఒకరే అనుకున్నాను, నాకు చీకట్లో ఆ లైట్లు దీంట్లో సరిగా తెలియదు, ముగ్గురు హగ్ చేసుకుంటున్నారు, ఒకరే అనుకున్నాను అని చెప్పారు. ఒకరే అనుకున్నారు. ఆ రైల్వే స్టేషన్ మాస్టర్కి కూడా ఒకరే అని తెలిసింది. ఆయన ఇంకొక కుర్రాడిని పంపించాడు. అతను ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా వెళితే అక్కడ కుక్కలు 3 శవాల మీద కుక్కలు దాడి చేసే క్రమం కనబడితే అతను తరిమేసి మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాడు. అతను ఏమనుకున్నంటే ఈ బాబు ఫేస్ డ్యామేజ్ అయిపోయి ఉంటే ఇతని హస్బెండ్ ఏమో భార్యాభర్త పాప అని అతను అనుకున్నాడు. కానీ తర్వాత అతనికి తెలిసింది వీళ్ళు ఇద్దరు పిల్లలు తల్లి అని. సో ఇదంతా అబ్బాయి కూడా ఫేస్బుక్లో తన అనుభవాలు కూడా రాత్రంతా శవాలతో ఉండడం, మార్నింగ్ వరకు అవన్నీ కూడా ఎంత బాధాకరంగా ఉందో అనేది అతను రాసుకున్నాడు. సో ఈ వీడియోలంతా రిలీజ్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంత పెద్ద పిల్లల్ని ఆమె ఎలా చంపింది, ఎలా కన్విన్స్ చేసింది, వాళ్ళకి ఏమన్నా మత్తు మంది ఇచ్చిందా, మైల్డ్గా ఏమన్నా మత్తు ఇచ్చి తన కంట్రోల్లోకి తీసుకుందా, లేకపోతే ఎలా చెప్పింది, ఏం చెప్పింది, ఎక్కడ కూడా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నట్టు గొడవ పడుతున్నట్టు లేదు తల్లితో. ఆ ఏజ్ పిల్లలు చచ్చిపోదాం రండి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళరు కదా, అమ్మ వద్దమ్మా అంటారు, ఏదో చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన మామూలు సమస్యలు కూడా లేవు, ఆర్థిక పరంగా సమస్యలు లేవు. ఆల్రెడీ ప్లాట్లు ఉన్నాయి, కొత్త ఇల్లు కిర్జాతిగూడలో ఇల్లు కడుతున్నారు. భర్త దుబాయ్లో సంపాదిస్తున్నాడు. ఈమె ఐటీ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా ఉంది. ఆర్థిక సమస్యలు లేవు, భర్తతో ఈమెకి ఎటువంటి ఇబ్బందులు లేవు. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, కూతురు మంచి క్లవరు, బాబు కూడా పర్వాలేదు చదువులో, ఎక్స్ట్రా కరిక్యులర్గా బాగా యాక్టివ్గా ఉంటాడని ప్రిన్సిపాల్ చెప్పారు. సో పిల్లలతో ఇబ్బంది లేదు, భర్తతో ఇబ్బంది లేదు, ఫ్యామిలీ తల్లితో కలిసి ఉంటుంది ఆమె. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె ఎందుకు చనిపోవాలనుకుంది, అది కూడా 28వ తేదీ వాళ్ళ పెళ్లి రోజు అయితే 31వ తేదీ భర్త పుట్టినరోజు. అంటే ఆమె ఎప్పుడు నిర్ణయించుకుంది అసలు చనిపోవాలని. రెండోది ఎప్పుడు పిల్లల్ని కూడా చంపాలని నిర్ణయించుకుంది. ఈ 2 విషయాలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె ముందు నుంచి కూడా అనుకొని ఉండే అవకాశం ఉంది. మామూలుగా ఆత్మహత్య అనేది అప్పటికప్పుడు రాదు, ఆ థాట్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, ఆమెకి ఎప్పటి నుంచో ఉండుంటుంది. కానీ పిల్లల్ని చంపాలనే నిర్ణయం ఆమె ఎప్పుడు తీసుకుంది అనేది ఒకటి. రెండోది ఆ రోజే ఎందుకు ఆమె భర్త పుట్టినరోజే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది, వీళ్ళెందుకు ఆమె చెప్పిన దానికి తలుపుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇది ఈ క్వశ్చన్స్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మామూలుగా రైల్వే ట్రాక్ మీద జరిగినప్పుడు జనరల్గా లా అండ్ ఆర్డర్ పోలీసులు దాన్ని టేకప్ చేయరు. అక్కడే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటారు, జిఆర్పి అంటారు. మామూలుగా రైల్వే పోలీసులో ఆర్పిఎఫ్ అని ఉంటారు, రైల్వే పోలీస్
ప్రొటెక్షన్ పోలీస్ అన్నమాట. వాళ్ళేమో రైల్లో ఉండే గూడ్స్ అంటే రైల్వే ఆస్తులకు సంబంధించి పరిరక్షించే బాధ్యత వాళ్ళది. విత్ ఇన్ ద ప్రెమైసెస్, రైల్వే ప్రెమైసెస్లో క్రైమ్ జరిగితే దాన్ని చూసేవాళ్ళు స్టేట్ రైల్వే పోలీస్ అని అంటారు. వీళ్ళు చూడాలి. సో ఇప్పుడు ఈ స్టేట్ రైల్వే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది చూడాలి, GRP అంటారు.